డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి 10 టైమ్స్ చేయొచ్చు. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తిరిగి మన సహజంగా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ పెరుగుతుంది. స్టమక్ సంబంధించినటువంటి ఉదర సంబంధ వ్యాధులు 100కు పైగా ఉంటాయి. మనకు తెలియదు, మనకు ఏదో కొన్ని జస్ట్ 5, 6, 10 లోపలనే తెలుసు. మనకు తెలిసినవి మనకు తెలియని కూడా ఈ వీటి వల్ల తగ్గుతాయి. ఇందులో స్టమక్ డిసీజ్ ఆసన్స్లో ఇంపార్టెంట్ ఆసన్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆసన్ మండుక ఆసన్. మండుక మీన్స్ ఫ్రాక్ కప్పబోచ్చ. 2 పిడికిలు బిగించండి, ఇలా నాకు పైన ఉంచండి. నిండుగా శ్వాసలోనికి తీసుకోవాలి. ఆ తర్వాత మొత్తం బయటికి వదలాలి. ముందుకు వంగాలి, ఫార్వర్డ్ బెండింగ్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్. తల నేలకు వాల్చకూడదు. తల ఎత్తి ముందుకు చూడండి, ముందు వాళ్ళని చూడాలి. తల ఎత్తి నేలకు వాల్చకూడదు. శ్వాస బయటనే ఆపించండి. శ్వాస అవుటర్ హోల్డింగ్, బాహ్య కుంభక్. 2 హ్యాండ్స్ కూడా స్టమక్ లోపల ఉండాలి. జీర్ణాశయం, ప్యాంక్రియాస్, యూట్రస్, ప్రోస్టేట్, కిడ్నీస్, లివర్ని బాగా ఒత్తుతూ ఉండాలి, ప్రెస్ చేస్తూ ఉండాలి. 2, బ్రీతింగ్ చేస్తూ కమ్ బ్యాక్. వజ్రాసనం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు సుఖాసనంలో చేయొచ్చు. 1 సెకండ్. 1, చక్రముఖులలో సుఖాసనంలో చేయొచ్చు. శ్వాస బయటనే ఆపించండి. 2 హ్యాండ్స్ స్టమక్ లోనికి వెళ్ళాలి బాగా. తల ఎత్తి ముందుకు చూడాలి, ముందు వాళ్ళని చూడాలి. 2, బ్రీతింగ్ చేస్తూ స్టడీగా. 1 సెకండ్. 1, 2. ఇప్పుడు చెప్పినటువంటి కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు 5, 6 టైమ్స్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి 10 టైమ్స్ చేయొచ్చు. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తిరిగి మన సహజంగా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ పెరుగుతుంది. ఇందులో సెకండ్ పోజ్, మండుకాసనంలో సెకండ్ పోజ్. 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయండి. వాటిని ఒకదానిపైన ఒకటి ఉంచండి. ఇలా 2 కలిపి నాకు పైన ఉంచండి. ఇప్పుడు మాదిరిగానే యాజ్ ఇట్ ఈస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్. 1, 2 అరచేతులు బాగా లోనికి వెళ్ళాలి, స్టమక్ లోనికి. స్టమక్ లోపల నాభి దగ్గర నాడి కొట్టుకోవడం మన చేతికి స్పర్శగా తెలుస్తుండాలి. అంత లోనికి వెళ్ళాలి మన 2 చేతులు. మన చెస్ట్ టైస్కి టచ్ అవ్వాలి. ప్రయత్నం చేయండి అలా. 2, బ్రీతింగ్ చేస్తూ కమ్ బ్యాక్. 1 సెకండ్. 1, శ్వాసను బయటనే ఆపించండి. చెస్ట్కి టచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి మన టైస్కి, చెస్ట్ని. 2, 1 more time. 1, 2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.